ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు వీడియోలో మెత్తటి స్పాంజీ ఇడ్లీని ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిండి రుబ్బే పని లేదండి. మనం ఎక్కడికైనా ఊరికెళ్ళి వచ్చినప్పుడు, టైం లేనప్పుడు, లేకపోతే పప్పు నానపెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు అటుకుల్ని వేసుకోవాలి. కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి సూజీ రవ్వ. అది కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకోవడం ఎందుకంటే మనం బొంబాయి రవ్వని అది బాగా లావుగా ఉంటుంది, దానివల్ల ఇడ్లీలు బాగా గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకని కొంచెం మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు అలాగే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పుల్లటి పెరుగును కూడా వేసుకోండి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన ఇడ్లీ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో చూసుకొని ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 to 20 minutes దాన్ని అలాగే వదిలేసేయండి. ఒక 15 minutes తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. పిండి ఏమన్నా గట్టిగా ఉండుంటే మీకు కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. వంట సోడాలో హాఫ్ టీ స్పూన్ దాకా నిమ్మరసం వేస్తే యాక్టివ్ అవుతుంది. మీకు వంట సోడా వేయడం ఇష్టం లేకపోతే కనుక ఈనో ఉంటుంది ఫ్లేవర్ లేనిది, సో అది వేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని బాగా కలిపేసుకోవాలి. మనం సోడా ఉప్పు ఎందుకు వేస్తున్నాం అంటే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీలు గట్టిగా రాకుండా అలాగే సాగకుండా ఫ్లఫీగా రావడం కోసం. చూసారా, సోడా వేయగానే ఫర్మెంట్ అయిపోయింది కదా పిండి. పప్పుతో రుబ్బుకుంటే ఎలా అయితే ఫర్మెంట్ అవుతుందో పిండి సేమ్ అలానే వచ్చిందండి. సో చూసారు కదా ఎలా బబుల్స్ ఫామ్ అయ్యాయో. సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ముందుగానే గీ రాసుకొని కొంచెం ఇప్పుడు మనం నార్మల్ ఇడ్లీలు అయితే ఎలా వేసుకుంటామో సో అలాగే వేసేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీ అయితే 3 ఇడ్లీ ప్లేట్స్ వరకు వస్తాయండి. సో ఆ క్వాంటిటీని బట్టి మీరు క్వాంటిటీస్ పెంచుకోండి. ఇప్పుడు ముందుగానే ఇడ్లీ పాత్రని పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ని దాంట్లో పెట్టేసి 15 minutes మీడియం హీట్లో ఇడ్లీని ఉడకనివ్వాలి. 15 minutes తర్వాత కొంచెం మూత ఓపెన్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే చల్లారేంత వరకు వదిలేసేయండి. ప్రెజర్ అంతా పోయి చల్లారిపోయినాక ఈ ఇడ్లీ ప్లేట్స్ని బయటికి తీసేసి స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు రిమూవ్ చేసేసుకోవడమే. గుర్తుపెట్టుకోండి, ఇడ్లీలు చల్లారిపోయినాకే రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకి విరిగిపోకుండా బాగా వస్తాయి. సో దీని కాంబినేషన్గా నేను టమాటా చట్నీ చేశాను, చాలా బాగుంటుంది. ఈ టమాటా చట్నీ రెసిపీ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. చూసారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మీకు వీడియోలో చూస్తుంటే అర్థమైపోయింది కదా. టేస్ట్ కూడా అసలు చాలా బాగుందండి. నార్మల్ ఇడ్లీలు తిని బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టమాటా చట్నీతో చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కన్నా ఈ చట్నీ అయితే బాగుంటుంది. ఇడ్లీలు చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనీ శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఆల్.